39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో యశస్విని గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీరు ఎంత బిజీ ఉంటారో, మీ ప్రోటోకాల్ ఏంటి ఇవన్నీ తెలుసు. ఇవాళ కూడా శ్రీరామనవమి మీ చేతుల మీద అక్కడ చాలా కార్యక్రమాలు జరగాలి. బిజీగా ఉండి కూడా మాకు టైం ఇచ్చారు అట్లీస్ట్ కొంత మాట్లాడడానికి నియోజకవర్గం గురించి కానీ పండగ గురించి కానీ. ఎక్కువసేపు మీతో టైం తీసుకోలేను కాబట్టి ఫైనల్గా అంటే భవిష్యత్తు రాజకీయాలు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంది ప్రస్తుతం మీకు? కాంగ్రెస్ పార్టీలో చాలా బాగుందండి. ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా కానీ చెప్పిన దానికన్నా కొంచెం ఎక్కువనే చేస్తారు. కాకపోతే ఏంటంటే వేరే పార్టీ వాళ్ళు ఏంటంటే చారణ చేస్తే బారాన ప్రచారం అంటారు కదా, అందులో ముందుంటారు. బట్ కాంగ్రెస్ పార్టీలో అన్నదానికన్నా కూడా ఎక్కువ అవుతున్నాయి. కొత్త స్కీమ్స్ చెప్పిన దానికన్నా కూడా కొన్ని స్కీమ్స్ ఎక్కువనే ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇల్లు అంటే కాన్స్టిట్యున్సీకి 3500 ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు, అది కూడా అర్హులైన వాళ్ళకి అంటే పేదవాళ్ళకి ఇవ్వడమే ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం. సో అదే విధంగా ముందుకెళ్తున్నారు. ఇంకా యువ వికాస్ అని ఒకటి స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. అది యూత్ అందరికీ కూడా చాలా ఉపయోగపడేది ఆ స్కీమ్ కూడా. ఇంకా వేరేవి అంటే అన్ని ఏం చెప్తాం, ఇంకా చాలా ఉన్నాయి స్కీమ్స్ అన్ని కూడా. డెఫినెట్గా ఈ 1 yearలో కాంగ్రెస్ గవర్నమెంట్ హ్యాస్ అచీవ్డ్ ఎ లాట్. కాకపోతే ఇక్కడ మేజర్ సమస్య ఏంటంటే మీరు చెప్పిన ఆ స్కీములన్నిటి కూడా రేషన్ కార్డు అనేది కంపల్సరీ కాబట్టి ఆ రేషన్ కార్డు ఎంతమందికి కొత్త వాళ్ళకి ఇస్తున్నారు, ఇవ్వగలుగుతున్నారు, ఇచ్చే అవకాశం ఉందనేది మీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు? అంటే రేషన్ కార్డ్స్ మీరు అన్నట్టుగా చాలా అవసరం ఉంది. ఎందుకంటే లాస్ట్ 10 years అనేది రేషన్ కార్డ్స్ ఎవరికి కూడా ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినట్టు ఎక్కడైనా కొన్ని రేషన్ కార్డ్స్ ఉంటే బై ఎలక్షన్స్ వచ్చిన చోటనో ఎక్కడనో రేషన్ కార్డ్స్ ఇచ్చిండ్రు, అంతేగాని వేరే ఎక్కడ కూడా ఇవ్వలేదు రేషన్ కార్డ్స్. ఇప్పుడు మన గవర్నమెంట్లో ఇప్పుడు ఇస్తున్నారు, ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకున్నారు రీసెంట్గా. ఎవరెవరికైతే నీడ్ ఉందో డెఫినెట్గా ఇస్తారు. దిస్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి అది వస్తూనే ఉంటాయి కంటిన్యూ. 5 yearsలో మొత్తం ఆల్రెడీ 1 year అయిపోయింది కాబట్టి ఇంకా 4 yearsలో మొత్తం ఫుల్ఫిల్ చేస్తాము. దిస్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్ కదా, 1 year ఒక్కొక్క ఇయర్ అట్లా వచ్చేస్తూ ఉంటాయి. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కానివ్వండి, లేకపోతే మీరు అన్నట్టు యువ వికాసము, అలాగే రేషన్ కార్డులు, ఇవన్నీ కూడా మీ ఆధ్వర్యంలో ఒక్కొక్కటిగా జరుగుతూ వస్తుంది. పూర్తి స్థాయిలో నియోజకవర్గ ప్రజలందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇచ్చింది.